మాసాంతర కూటంలో అలాగే 1వ తారీఖు ఎర్లీ మార్నింగ్ వాగ్దాన సందేశంలో ఒక వాగ్దానాన్ని ధ్యానించాం. ఒకసారి ఆ వాగ్దానాన్ని మరలా చూద్దాం. రండి దేవుని వాక్యాన్ని ధ్యానించుదాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 19వ వచనం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 19వ వచనం. నేను చదువుతూ ఉండగా నాతో కలిసి అందరూ ఆ మాట చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఎస్, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దాన్ని ఆలోచింపరా. నేను అరణ్యములో త్రోవ కలుగు చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. దేవుడి స్థలంలో ఆ కాలంలో ఇశ్రాయేలీలతో, ఈ కాలంలో క్రొత్త నిబంధన సంఘమైన మన ఒక్కొక్కరితో మాట్లాడుతున్నాడు. మీ ఒక్కొక్కరి జీవితాల్లో నేను ఒక నూతన కార్యం చేయబోతున్నాను. అది ఎప్పుడో 10 సంవత్సరాల తర్వాత చేస్తాను అని అనుకోకండి. అది ఇప్పుడే మొలచి ఉన్నది అంటాడు. అది ఇప్పుడే మొలచి ఉన్నది. ఆ మొలవబోయే కార్యక్రమం ఏంటంటే, అరణ్యములో నేను త్రోవ కలుగజేయుచున్నాను. కలుగజేస్తాను అని అల్లా, ఒకప్పుడు కలుగజేశాను అని అల్లా. ఏమంటాడు ఇక్కడ? కలుగజేయుచున్నాను అంటే ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. ఆ రోజుల్లో కలుగు చేశాడు, ఈరోజు నా జీవితంలో కూడా అరణ్యములో దేవుడు త్రోవలు కలుగు చేయబోతూ ఉన్నాడు. మీరు అనొచ్చు, అన్నయ్య మేమేం అరణ్యంలో లేంగా, హైదరాబాద్ మహానగరంలో ఉన్నాం. మా హైదరాబాద్ పట్టణానికి పెట్టబడిన పేరు గ్రేటర్ హైదరాబాద్. మేమేం అరణ్యంలో లేంగా. ఇప్పుడు ప్రత్యేకంగా జీవము కలిగిన దేవుని మందిరంలో ఉన్నాం. అరణ్యంలో ఉన్న వాళ్ళకి కదా త్రోవ కలుగు చేసేది, మాకెందుకన్నా అని అంటారా? అరణ్యం దిక్కుతోచని స్థితి, ఎటు వెళ్ళాలో తెలియని గందరగోళపు పరిస్థితి. ఈ దారిని వెళ్తే అటు దారి ఉండదో, ఇటువైపు వెళ్తే ఎక్కడికి వెళ్తామో, ఇటువైపు వెళ్తే ఏ స్థలానికి వెళ్తామో అర్థం కాని గందరగోళపు పరిస్థితి. అరణ్యం ప్రశాంతంగా ఉంటుందా? క్రూర మృగాలతో ఉంటుందా? క్రూర మృగాల అరుపులు కేకలు వినబడే స్థలాల్లో అమ్మయ్య ఎంత అద్భుతంగా ఉన్నాయో కదా ఈ స్వరాలు అని నెమ్మదిగా ఉంటారా? బిక్కు బిక్కుమంటూ భయపడుతూ బ్రతుకుతారా? కదా, అరణ్యం బిక్కు బిక్కుమంటూ భయపడే స్థితి. అరణ్యం ఎటు పోవాలో దిక్కుతోచని పాలుపోయిన పరిస్థితి. అటు వెళ్ళాలో ఇటు వెళ్ళాలో అర్థం కాని గందరగోళపు స్థితి అరణ్యం. శారీరకంగా నువ్వు అరణ్యంలో లేకపోయి ఉండొచ్చు, కానీ మన కొన్ని పరిస్థితులు ఏం చేయాలో పాలుపోయిదో. దేవా, ఏ నిర్ణయం తీసుకోవాలి? ఈ నిర్ణయం తీసుకుంటే నాకు లాభమా నష్టమా? ఇటువైపు అడుగులు వేస్తే నాకు మేలు కలిగిద్దా కీడు కలిగిద్దా? ఎటు వెళ్ళాలో అర్థం కాని గజిబిజి గందరగోళపు పరిస్థితుల్లో చిక్కుముడులు కలిగిన అరణ్యం లాంటి అనుభవాలలో నీవు ఆరాధించే నీ దేవుడు అరణ్యములో కూడా నీకు త్రోవను కలుగు చేయగలిగిన దేవుడు. ఎటు వెళ్ళాలో అర్థం కాని గజిబిజి గందరగోళపు స్థితులలో నా కుమారి ఈ మార్గం గుండా వెళ్ళు. గజిబిజి గందరగోళంలో చిక్కుకున్న నా కుమారుడా, ఇదిగో ఈ మార్గం గుండా వెళ్ళని మార్గాన్ని చూపిస్తాడు. చూపించి చేతులు ముడుచుకోడు, ఆయనే త్రోవను కూడా కలుగు చేస్తాడు. పెద్దగా చెప్దాం ఆమేన్. ఈ వాక్యం వింటున్న మీలో ఎవరైనా పిల్లల విషయమై గజిబిజి గందరగోళంలో పడి, ఆర్థిక విషయాల్లో గజిబిజి గందరగోళంలో పడి, చివరికి ఆధ్యాత్మిక జీవితం కూడా గందరగోళంలో పడిపోయి ఎటు వెళ్ళాలో దిక్కుతోచని ఓ గందరగోళపు స్థితిలో ఈరోజు ఈ ఆరాధనకు వస్తే నా చేతులెత్తి నేను దీవిస్తున్నాను. అరణ్యం లాంటి నీ జీవితంలో ఒక కేక దేవుడు నీకు వినిపించి త్రోవను చూపిస్తాడు. చూపించి మౌనంగా ఉండే దేవుడు కాదు, మార్గాన్ని కూడా దేవుడే నీ జీవితంలో ఏర్పరచును గాక. బైబిల్లో కొంతమంది
లిటరల్గా అరణ్యంలో చిక్కుకున్నారు. అరణ్యంలో చిక్కుకున్నారు. లిటరల్గా అరణ్యంలో చిక్కుకున్నారు అనే కంటే కూడా వాళ్ళ స్థితి కూడా ఎటు పోవాలో అర్థం కాదు. ఆ తల్లి పేరుకున్న అర్థం పారిపోవుట. ఒకసారి చెప్పండి, పెద్దగా చెప్పాలి. పారిపోవుట అనే అర్థం ఇచ్చే పేరు కలిగిన తల్లి ఎవరో తెలిస్తే చేతుల పైకెత్తండి. ఎవరు చెప్పారు? అబ్బా, నన్ను బ్రతికిచ్చారమ్మా, మీకు దండం. హాగరు అనే పేరుకున్న అర్థం ఏంటంటే పారిపోవుట. అసలు నాకు అర్థం కాదు, అదేం పేరు? ఎవరైనా పేర్లు పెట్టేటప్పుడు చక్కటి పేర్లు, అందమైన పేర్లు పెడతారు కదా. పారిపోవుట అనే పేరు ఎందుకు పెట్టుంటారు? ఆలోచిస్తే ప్రతి పేరుకు ఒక అర్థం ఉంటుంది. మీరు కావాలంటే రాజమండ్రి వెళ్ళే రూట్లో రాజమండ్రి వెళ్ళే రూట్లో ఒక ఊరు ఉంటుంది. ఆ ఊరు పేరు దొంగకోళ్ళు. స్వరం ఎత్తాలి. ఏ పేరు? నేను ఆ రోజుల్లో బస్సులో వెళ్తా ఏమయ్యా, ఇంకొక పేరే దొరకలేదా? పెట్టుకుంటా శుభమని దొంగకోళ్ళని పెట్టుకున్నారేంటయ్యా? నన్ను అడిగితే నేను ఒక మంచి పేరు చెప్పేవాడిగా, దొంగకోళ్ళని పెట్టారేంటయ్యా అన్న. నా పక్కంట ఉన్న ప్యాసింజర్ పక్క నవ్వుతా ఏమన్నాడంటే, అన్న దీనికి చాలా చరిత్ర ఉందన్న. దేనికి? అరే నోరు తెరిచి చెప్పండి, దేనికి? దొంగకోళ్ళకి చాలా చరిత్ర ఉందంట. దొంగకోళ్ళకి ఏమి చరిత్ర అయ్యా అన్న? ఈ ఊరిలో ఉన్న మగమహారాజులు ఒకప్పుడు ఏ పని చేయకుండా పక్కేమిటి వాళ్ళకి వెళ్ళి కోళ్ళు దొంగతనం చేసేవాళ్ళు. ఆ కోళ్ళు దొంగతనం చేసి పట్టణానికి రాజమండ్రికి తీసుకెళ్ళి కోళ్ళు అమ్ముకునేవాళ్ళు. ఆ దొంగతనం చేసి కోళ్ళు అమ్ముకుంటూ బ్రతకటాన్ని బట్టి ఈ ఊరి పేరు గతంలో ఏదో కానీ మా చుట్టుపక్కల ఊరోళ్ళంతా ఈ ఊరికి ఏమని పేరు పెట్టారంటే, అప్పుడు నేను అన్న, అమ్మో దీనికి చాలా చరిత్ర ఉంది. ఏ పేరు ఊరకనే రాదు. కాకినాడ దగ్గర గుడ్డోడు తూము అనే ఒక ప్రాంతం ఉంది. ఎవరికన్నా తెలుసా? అదిగో నాకు సపోర్ట్గా వెనక తమ్ముడు, ఎక్కడది? భూమి మీద సీతారాంపురం. అది యానం వెళ్ళే రూట్లో గుడ్డోడు తూమని ఒక ఊరు ఉంది, ఒక ప్రాంతం ఉంది. ఏమయ్యా ఈ పేరు పెట్టారంటే, ఓ గుడ్డాన్ని రెగ్యులర్గా అక్కడ అడుక్కునేవాడట, అక్కడే ఉండేవాడట. చివరికి అడుక్కుంటూ అక్కడే ప్రాణం విడిచాడట. చివరికి ఆ తూము ఏమైంది? పల్లెటూళ్ళలో కొంతమంది ఉంటారు, బజారు. ఆయన పేరే బజారు. ఏమయ్యా ఇంకో పేరు దొరకలేదా, ఎందుకు బజార్ అని పెట్టారంటే, పుట్టిన పిల్లలందరూ చనిపోతూ ఉంటే ఎవరో పుణ్యాత్ముడు చెప్పాడట, పుట్టిన బిడ్డను బజారులో పెట్టి వేలం వేసి కొనుక్కుంటే బతుకుతాడని. మొత్తానికి బతికాడంట. బతికాడు కానీ పేరు మాత్రం బజారు పాలైపోయింది. ఇట్లా ప్రతి పేరుకు ఒక చరిత్ర ఉంటుంది. ఈవిడికి హాగరు అంటే పారిపోవుట. ఏమో చిన్నప్పుడు ఇంట్లో నుంచి పారిపోయిందేమో, అందుకని నా పేరు పెట్టారు. బైబిల్లో రాయబడాలి. ఆ రోజుల్లో బానిస వ్యాపారం జరిగే రోజుల్లో ఆ యజమానులు పెట్టే టార్చర్ తట్టుకోలేక పదే పారిపోవటాన్ని బట్టి ఈవిడ బానిస పిల్ల. ఈ బానిస బ్రతుకుల్లో నలగొట్టబడుతూ అనేక మంది యజమానుల దగ్గర నుంచి పారిపోయిందేమో. పారిపోవటాన్ని బట్టి చివరికి ఆవిడికి ఏమని పేరు పెట్టారు? హాగరు అని పేరు పెట్టారు. ఆ దినాల్లో అబ్రహాం అనే ఓ పెద్ద ఆసామి ఇంట్లో పనికెత్తిగా వచ్చింది. అమ్మయ్య పర్వాలేదు. అమ్మగారి పేరు షారాయి అంటే జగడగుండి అని అర్థం. అమ్మగారు జగడగుండి కానీ అబ్రహామయ్య మాత్రం శాంతమూర్తి. కొన్ని ఇళ్లలో చూడండి, భర్త నోరు తెరిచి మాట్లాడడం, సైలెన్స్ ప్లీజ్ అన్నట్లుంటాడు. అదే విచిత్రం, అలాంటి శాంతమూర్తులైనటువంటి భర్తలకి కొంతమంది దొరుకుతారమ్మా తల్లులు. కొంతమంది చక్కగా నవ్వుకుంటున్నారు, కొంతమంది తల్లులు అబ్బబ్బబ్బబ్బబ్బ గయ్యాలి గంపలో. మీరు కాదమ్మా, నేను ఖచ్చితంగా చెప్తా, మీ ముఖాలు చూస్తూ ఉంటే సాక్షాత్తు నాకు దేవదూతలే కనపడుతున్నారు. వీళ్ళెవరు ఆమె అని చెప్పలా. ఎందుకు చెప్పలేదో తెలుసా? ఏనండి, మీ మీద మీకేదో డౌట్ ఉంది. నా వరకైతే మీ ముఖాలు చూస్తే నాకు సాక్షాత్తు దేవదూతలు కనపడినట్టే కనపడుతున్నారు. ఇప్పుడు కూడా చెప్పాల,
సరే చెప్పొద్దులే పోండి. రైట్, వినండి. అమ్మయ్య పర్వాలేదు అని అనుకునే లోపు ఆ తల్లికి ఒక బంపర్ ఆఫర్ వచ్చింది. మామూలు ఆఫర్ కాదు. కొన్నిసార్లు ఆషాఢ మాసం ఇప్పుడు ఆఫర్లో పెడతారు కదా, ఒక చీర కొంటే 2 కాదు ఇప్పుడు 10 అంటాయ్యా, వెళ్ళి చూడు. ఒక చీర కొంటే 10 చీరలు, ఒక చొక్కాయి కొంటే 2 చొక్కాయలు ఫ్రీ అని ఆఫర్లు పెడతారు కదా. ఈ పారిపోయినటువంటి హాగరుకు దొరికిన బంపర్ ఆఫర్ ఏంటో తెలుసా? అబ్రామయ్యకి భార్యగా వెళ్ళే అవకాశం అనుకొని ఉంటుంది. ఇన్నాళ్లకు నా కన్నీళ్లు తొడవబడ్డాయి. అమ్మయ్యా పర్వాలేదు, కాస్త నెమ్మదైన జీవితం వచ్చింది అని అనుకునే లోపు గర్భవతి అయింది. బాబా దేవుడు నిజంగా నన్ను ఎంత జ్ఞాపకం చేసుకున్నాడో కదా అని సంతోషించే ఆ దినాల్లో సంతోషం ఎక్కువ నిలవల. ఆవిరైపోయినట్లుగా ఈ జగడగుండి షారాయి హాగరును ఇంటిలో నుంచి తరిమేస్తే ఇప్పుడు అరణ్యానికి వెళ్ళిపోయింది. దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు నీ బ్రతుకులో కూడా అమ్మయ్యా కొంచెం పర్వాలేదు, అమ్మయ్యా కొన్ని విషయాల్లో నేను నెమ్మది పొందుకున్నా, పిల్లలు స్థిరపడ్డారు, కూతురు స్థిరపడింది, ఉద్యోగంలో నేను స్థిరపడ్డాను, అమ్మయ్య నా పరిస్థితులు బాగానే ఉన్నాయి అని అనుకుంటూ ఉంటుండగా హఠాత్తుగా కొన్ని తెలియని ప్రమాదాలు నీ బ్రతుకులో చిక్కుకుంటాయి. ఇక నా జీవితానికి తిరుగులేదు, నేను నెమ్మదిగా బ్రతుకుతున్నాను అని అనుకుంటున్న క్షణాలలో ఊహించని ఉప్పెన, తెలియని రీతిగా ఆపద హాగరు జీవితంలో సంభవించినట్లుగా నా జీవితంలో కొన్నిసార్లు సంభవిస్తాయి. సరిగ్గా హాగరు జీవితంలో ఇదే జరిగింది. నేనంట నిండు గర్భవతి అరణ్యానికి వచ్చింది. నేనంట ఎటు వెళ్ళాలి ఇప్పుడు? హాగరు భర్త వదిలిపెట్టాడు. మానవ భాషలో చెప్పాలంటే భర్త చేతిలో మోసపోయిన భర్త చేతిలో మోసపోయిన ఈ దయనీయమైన స్థితిలో భర్తే చేయి విడిస్తే ఎక్కడికి వెళ్ళగలిగింది? ఇప్పుడు అరణ్యానికి వచ్చింది. అటు వెళ్ళాలో ఇటు వెళ్ళాలి, ఇటు వెళ్ళాలో అటు వెళ్ళాలో అర్థం కాని పరిస్థితులలో అరణ్యములో హాగరు ఉంటుండగా ఆకాశం నుండి స్వరం వినబడుతుంది. హాగరు ఎక్కడి నుంచి వచ్చావు? ఎక్కడికి వెళ్తున్నావు? ఒక్కసారి నిశ్చేష్టురాలు అయిపోయింది. ఎవరో అబ్రహాము నన్ను పిలుస్తున్నట్టున్నాడే, ఇటు చూసింది, కనపడలా. ఎవరో పిలుస్తున్నట్టున్నారే, ఇటు చూసింది, ఇటు అటు చూసింది, ఎటువైపు కనపడలా. ఒక్కసారి తలపైకెత్తి చూస్తే ఆకాశమందలి దేవుడు ఆవిడ్ని పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. నా పేరు నీకు తెలుసా అయ్యా? హాగరో, నీ పేరే కాదు, నీ స్థితి నాకు తెలుసు. నీ స్థితే కాదు, నీ గర్భంలో ఎవరున్నారో కూడా నాకు తెలుసు. పేరు పెట్టి అంటాడు, షారాయి దాసివైన హాగరో, ఎక్కడి నుంచి వచ్చావు? ఎక్కడికి వెళ్తున్నావు? నా యజమానురాలు ఇంటి నుంచి పారిపోతున్నావు నిజమే, ఎక్కడికి వెళ్తున్నావు? క్వశ్చన్ మార్క్, సమాధానం లేదు. అరణ్యం లాంటి అనుభవం. ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, అప్పుడు దేవుడు అంటాడు, నా మాట విని నీ యజమానురాలి ఇంటికి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండు అంటాడు. మీతో ఒక మాట చెప్పమంటారా? ఎటు వెళ్ళాలో దిక్కుతోచని స్థితిలో హాగరును పేరు పెట్టి పిలిచి ఏ దిక్కుకు వెళ్ళాలో దేవుడు మార్గాన్ని చూపిస్తూ ఉన్నాడు. ఒకసారి మీరు ఆలోచించండి. హాగరు పేరు ఎరిగిన దేవుడు, ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలారా, నీ పేరు నీ దేవునికి తెలుసు, నీ స్థితిగతులు దేవునికి తెలుసు. ఎక్కడి నుంచి పారిపోవాలనుకుంటున్నావో, నీ కుటుంబంలో ఏం జరుగుతుందో నీ స్థితిగతులన్నీ ఎరిగినవాడు. ఇంకొక విలువైన మాట చెప్పమంటారా? శరీరానికి గాయమైతే లోకంలో ఉన్న వాళ్ళందరూ గుర్తుపట్టగలరు. గుండె కలిగిన గాయాన్ని ఏ నరుడు గుర్తుపట్టలేడు. నీ గుండెకు కలిగిన గాయాన్ని గుర్తుపట్టగలిగిన మనసున్న మహారాజు నీవు ఆరాధించే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. నీ గుండెకు కలిగిన గాయాన్ని గుర్తుపడతాడు, నీ హృదయానికి కలిగిన గాయాన్ని గుర్తుపడతాడు, నీ మనస్సులో కలిగిన నీ మనోవేదన గుర్తుపట్టి గుండెకు కలిగిన గాయాన్ని మాన్పే పరమ కుమ్మరి, పరమ వైద్యుడు నీవు ఆరాధించే యేసుక్రీస్తు. యేసయ్యకు మహిమ కలుగును గాక. పేరు పెట్టి పిలిచాడు, బాగానే ఉంది. పేరు పెట్టి పిలిచాడు, ఆమె స్థితి చెప్పాడు, బాగానే ఉంది. కానీ
మానవ భాషలో చెప్పాలంటే ఆయన ఇచ్చిన డైరెక్షన్ మాత్రం మానవ రీతిగా బాగాలేదు అన్నట్లుగా ఉంది. నేనంట దేవుడు ఎలా అంటే బాగుండేది. హాగరో, అబ్రాహాం వదిలిపెట్టాడా? నేను వదిలిపెట్టను, రా నా దగ్గరికి. శారమ నేను దూషించిందా? రా నా దగ్గరికి. ఆ శారమ ఎదుట నీ తల పైకెత్తుతాను అని అన్నాడా? శారా దగ్గరికి వెళ్ళి ఆమె చేతి కింద అణిగుండమన్నాడా? ఒకసారి నోరు తెరిచి చెప్పండి. పెద్దగా చెప్పాలండి. వెళ్ళింది శారాయి చేతి కింద అణిగుంది. తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, దేవుడు కొన్నిసార్లు నీ జీవితంలో నీకిష్టం కాని స్థలాలకు నేను వెళ్ళమంటాడు. నీవు ఇష్టపడని పనులు చేయమంటాడు. ఆ స్థాయికి దిగటం నీకు ఇష్టం ఉండదు. అంతగా నేల మట్టుకు తగ్గించుకోవటం నీకు ఇష్టం ఉండదు. అరణ్యం లాంటి స్థితిగతుల్లో ఉన్నప్పుడు దేవుడు నీకు డైరెక్షన్ ఇచ్చినప్పుడు ఆయన మాటకు లోబడి ఆయన చిత్తానుసారంగా అడుగులు వేస్తే ఎడారిని కూడా ఏదేనులాగా దేవుడు మార్చటం ప్రారంభిస్తాడు. పెద్దగా చెప్తాం గట్టిగా ఒకసారి. ఒక గొప్ప సేవకుడు, ఆయనకు అప్పటికి 2 పిల్లలు 3 పిల్లలు పుట్టారు. సడన్గా వాళ్ళ మామయ్య తన భార్యను మనవలను తీసుకొని, నువ్వు పట్టణంలో నా కూతుర్ని ఉంచుతాను అనుకున్నాను, పట్టణంలో ఉంచుతావని నా కూతుర్ని చేశాను, నువ్వు ఎలాంటి పల్లెటూరులో నా కూతుర్ని పెట్టావు, వినండి, ఎలాంటి పల్లెటూరులో నా కూతుర్ని పెట్టావు, పొరపాటున నా కూతుర్ని నీ దగ్గర ఉంచను, నీ దగ్గరికి పంపించను. ఒకవేళ నీ దగ్గరికి పంపించాల్సి వస్తే ఎప్పుడు పంపిస్తానో తెలుసా? ఈ పల్లెటూరు విడిచిపెట్టి పట్టణానికి వచ్చి రూమ్ తీసుకొని నువ్వు అద్దెకున్నట్లుగా నాకు చెప్తే అప్పుడు పంపిస్తానని బలవంతంగా కూతురిని మనవళ్ళని తీసుకొని వెళ్ళిపోయాడట ఆ పెద్ద ఆయన. అమలారా, ఐలారా, మీ అందరికి ఒక మాట చెప్తాను. మీ అమ్మాయికి వివాహం చేసిన తర్వాత, మీ అబ్బాయికి వివాహం చేసిన తర్వాత వారి దాంపత్యంలో పొరపాటున ప్రతిదానికి తలదోర్చకండి. నువ్వు ఎక్కడుంచుతావని నేను పెళ్లి చేశా, మా అబ్బాయిని అక్కడికి ఎందుకు తీసుకెళ్ళావు, ఎక్కడికి ఎందుకు తీసుకెళ్ళావని అనవసరంగా వాళ్ళ కాపురంలో ఇంటర్ఫీర్ అయ్యి కాపురంలో పొరపాటును చిచ్చు పెట్టకండి. మీతో నేను చెప్పే మాట, భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో అబ్బాయి తల్లిదండ్రులు ఇంటర్ఫీర్ అయినా కుటుంబం పతనం అయిపోద్ది. అమ్మాయి తలుపు తల్లిదండ్రులు ఇంటర్ఫీర్ అయినా కుటుంబం పతనం అయిపోద్ది. ఆ ఇద్దరి మధ్యలో దేవుడే ఇంటర్ఫీర్ అగునుగాక, దేవుడే జోక్యం చేసుకునుగాక. దేవునికి తప్ప మరొకరికి మనం అవకాశం ఇచ్చే వ్యక్తులుగా ఉండకుందుముగాక. సరే, బలవంతంగా తీసుకొని వెళ్ళారు. ఓ 1 రోజుల పాటు తన భార్యకు ఉత్తరాలు రాస్తూ ఉండేవాడట. నువ్వు లేకపోతే నాకు ఎట్టాగా ఉంది, నువ్వు ఎట్లాగైనా మీ అమ్మా నాన్నకి చెప్పి నా దగ్గరకు వచ్చాయి, నాకు చాలా కష్టంగా ఉంది, నువ్వు లేకుండా నేను బ్రతకలేనని దరిదాపుగా 2-3 నెలల పాటు ఉత్తరాలు రాశాడట. విచిత్రం తెలుసా, ఒక్క ఉత్తరానికి కూడా రిప్లై రాలా. ఈలోపు చుట్టూతో ఉన్న వాళ్ళు అన్నారు, భార్య ఎత్తుక్కుంటా భర్త దగ్గరికి రావాలరా, అసలు నువ్వు దానికి ఎందుకు ఉత్తరాలు రాస్తావు, నీ ఉత్తరాలకు రిప్లై ఇవ్వని దానికి నువ్వెందుకు ఉత్తరాలు రాస్తావు, నువ్వు పౌరుషంగా ఉండాలా, మగోడంటే ఎట్టు ఉండాలి, ఏదో చెప్పండి అయ్యా, కొంచెం పెద్దగా చెప్పండి. మగోడంటే పౌరుషంగా ఉండాలి, అట్లా ఆడదాని కాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు, అట్లా కాళ్ళ దగ్గరికి వెళ్ళావంటే ఆట ఆడిస్తారా నిన్ను, నీ బతుకంతా డూడు బసవన్న అయిపోద్ది, నువ్వు ఉత్తరాలు రాయొద్దు, అదే నేను వెతుక్కుంటా వస్తుంది అని అన్నారట. వాళ్ళ మాటలు నిజమే, కరెక్ట్గా ఉన్నాయి, వాస్తవంగానే ఉన్నాయి. కాదని వెళ్ళిపోయినా రాలేదే, ఉత్తరాలు రాసినా రిప్లై రాలేదే, భర్త కన్నా గౌరవం ఎక్కడ దొరికింది అని మనసులో ఈ పెద్దోళ్ళు చెప్పిందే రైట్ అన్నట్లుగా అనుకుంటా ప్రార్థన గదిలో మోకరిస్తే దేవుడు చెప్తాడట, దైవజనుడా, నీ సొత్తు నీ దగ్గర ఉండాలా, పరాయి వాళ్ళ దగ్గర ఉండాలా? అదేంటి ప్రభా, నా సొత్తు నా దగ్గరే ఉండాలి. ఒకవేళ నీ సొత్తు పరాయి వాళ్ళ దగ్గర ఉంటే మనకెందుకులే అని చూసి చూడనట్టు పోతావా, అక్కడికి వెళ్ళి నీ సొత్తు నీ ఇంటికి తెచ్చుకుంటావా? ఇదొక ప్రశ్న ప్రభా. నా సొత్తు ఎక్కడున్నా నోరు తెచ్చి చెప్పాలి. ఏమండి, మీ స్కూటర్ మీ ఇంటి ఎదురుగా ఉండాల్సింది పక్కేమిటి వాళ్ళ ఇంటి ఎదురుగా ఉంది, ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి గాడ్ బ్లెస్ యూ మై బ్రదరు అని అంటారా, తెచ్చుకుంటారా? ఏం చెప్పరు. చెప్పండి, ఏం చేస్తారు? ఎందుకు? అది
నా సొత్తు అనండి, నాది కాదు. నీదేలే తమ్ముడు అమరావతి అని చెప్పండి. నా సొత్తు కదా. నీ సొత్తు నీ ఇంట్లో ఉండాలా, పరాయోళ్ళ ఇంట్లో ఉండాలా? నీ సొత్తు పరాయోళ్ళ ఇంట్లో ఉంటే తెచ్చుకుంటావా లేదా? తెచ్చుకుంటావు ప్రభువా. ఎందుకు సొత్తు గురించి మాట్లాడుతున్నావు? నీ భార్య నీ సొత్తు. నీవే నీ అత్తారింటికి వెళ్ళి నీ సొత్తును నీ ఇంటికి తెచ్చుకో. ఏమి వెళ్ళమంటావు ప్రభా? దరిదాపుగా 10 ఉత్తరాలు రాశా, ఒక్క ఉత్తరానికి కూడా రిప్లై లేదు. కనీసం ఒక చిన్న మాట కూడా ఉత్తరం రాయలా. అలాంటప్పుడు ఇంకేం వెళ్తాను ప్రభా అని అంటే, నా మాట విను. గజిబిజి గందరగోళం లాంటి పరిస్థితుల్లో నీకు ఇష్టం కాని స్థలాలకు దేవుడు నిన్ను నడిపిస్తాడు. తల వంచి అడుగులు వేయి, అద్భుతాలు చూడటానికి దేవుడు కృప చూపిస్తాడు. అయితే అది త్రాగటానికి చేదైనా నువ్వు త్రాగు, ఆ చేదే భవిష్యత్తులో మాధుర్యంగా దేవుడు మార్చును గాక. చప్పలు కొట్టే యేసయ్యకు స్తోత్రాలు చెప్పు. సరే, మొత్తానికి ఆ పల్లెటూరు నుంచి భార్య ఎక్కడుందో అక్కడికి వెళ్ళటంతో మామ అత్త డ్యూటీకి వెళ్ళటానికి రెడీగా ఉన్నారంట. స్కూల్లో టీచర్స్. వెంటనే అల్లుడిని చూసి, టౌన్లో ఇల్లు చూసావా? చూడలేదు అత్తయ్య. టౌన్లో ఇల్లు చూడనప్పుడు ఎందుకు వచ్చావు నువ్వు? నా కూతురు రాదు పో అని అన్నారంట. ప్రభా, నేను ఇంత తగ్గించుకొని ఇక్కడికి వస్తే నా అత్తమామలు నాకు ఇచ్చిన గౌరవం ఇది ప్రభా. ఇంత తగ్గించుకున్నా నాకు ప్రతిఫలం ఏది అని అనేలోపు భార్య అక్కడ ఉందట. చివరిసారిగా నా భార్యతో మాట్లాడి వెళ్తా అని అంటే, సరే మాట్లాడో, ఒక్క నిమిషంలో మాట్లాడి బయటకు వచ్చాయి. టౌన్లో ఇల్లు చూసిన తర్వాత తీసుకుందాం. సరే, భార్య దగ్గరికి వెళ్ళాడు. ఒక మాట అన్నాడట, నేను 10 ఉత్తరాలు రాస్తే ఒక్క ఉత్తరానికి కూడా రిప్లై ఇయ్యలేదే నువ్వు అని అన్నాడంట. ఈ తల్లి అందట, నాకెప్పుడు రాసేవయ్యా ఉత్తరాలు? ఒక్క ఉత్తరం కూడా నాకు రాలేదే. అర్థమైంది, వచ్చిన ఉత్తరాలు అత్తామామలే చదివి. అరే పొరపాటు జరిగినట్టుంది, నా భార్యను తప్పుగా అర్థం చేసుకున్నానని అన్నాడట. వెళ్ళిపోదాం రావా అన్నాడంట. ఆ తల్లి అందట, మా అమ్మా నాన్నోళ్ళు ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నారు, ఇప్పుడేం మాట్లాడొద్దు, నువ్వు వెళ్ళిపోతున్నట్లుగా వెళ్ళిపో, వాళ్ళు స్కూల్కి వెళ్తారు కదా, వెళ్ళిన తర్వాత మన ఇద్దరం కలిసి వెళ్ళిపోతాం అందంట. సరే అత్తయ్య, మీ మాటకి నేను తలొంచుతున్నా. నేను పట్టణంలో ఇల్లు చూసిన తర్వాతే వచ్చి అమ్మాయిని తీసుకొని వెళ్తా, అప్పటిదాకా మిమ్మల్ని డిస్టర్బ్ చేయను అత్తయ్య, సారీ అత్తయ్య అని అంటే, ఈ అత్తమ్మలు అదే అని అన్నారట. ఈయన వెళ్ళాడట. వీళ్ళు డ్యూటీకి వెళ్ళిపోయారట స్కూల్కి. వాళ్ళు అట్లా డ్యూటీకి వెళ్ళిన అర్ధగంటకి ఇంటికి వస్తే ఈ అమ్మగారు సూట్ కేసు సర్దుకొని అయ్యగారు రాకమునిపోయి వాకిటి దగ్గర నిలవబడి చల్లైపట్నం భర్తతో పాటు వెళ్ళిందట. ఈరోజు ఆ కుటుంబాన్ని దేవుడు దీవించి తెలుగు ప్రజలు, లక్షల కొలది ప్రజలకు దీవెనకరమైన దైవ సేవకుడిగా దేవుడు ఆ సేవకుడిని నిలవబెట్టాడు. లక్షల కొలది ప్రజలకు దీవెనకరమైన దైవ సేవకుడిగా దేవుడు నిలవబెట్టాడు. ఎందుకు నిలవబెట్టాడు అంటే, నేను పురుషుణ్ణి, అహంకారానికి నేను వెళ్ళలేదయ్యా. నేనెందుకు తగ్గి ఉండాలి? అహంకారానికి వెళ్ళలేదయ్యా. అరణ్యం లాంటి పరిస్థితుల్లో అటు వెళ్ళాలో ఇటు వెళ్ళాలో గజిబిజి గందరగోళంలో చిక్కుకున్నప్పుడు అరణ్యంలో ఒక కేక డైరెక్షన్ ఇస్తూ, ఇదే త్రోవ, ఈ త్రోవలో నువ్వు వెళ్ళు, ఈ మార్గంలో నువ్వు అడుగులు వేయి, విజయాన్ని సాధిస్తావని దేవుడు నాతో మాట్లాడినప్పుడు అది నాకు చేదైనదైనా చేదును తాగటానికి ఇష్టపడ్డానయ్యా. ఆ చేదును త్రాగాను గనుకే ఈరోజు నా బ్రతుకు మాధుర్యంగా మారిపోయింది. ఇప్పుడు హాగరమ్మ షారాయి ఇంటికి వచ్చిందా లేదా? ఆ తర్వాత ఇస్మాయిల్ పుట్టాడా లేదా? ఆ పుట్టిన తర్వాత ఇసాకు పుట్టాడా లేదా? ఇసాకు పుట్టిన తర్వాత మరలా ఇస్మాయిల్కు శ్రమలు ప్రారంభమయ్యాయి. మరలా తరిమేరు. హాగరు బ్రతుకు మరలా ఏమైందో తెలుసా? అరణ్యమే అయింది. అబ్రహామయ్య హాగరమ్మను పంపించేటప్పుడు అద్భుతం, మహా గొప్ప దాత. అబ్రహామయ్య మహా గొప్ప దాత. దేవుడైన యెహోవా అబ్రహామును అన్ని విషయాల్లో ఆశీర్వదిస్తే తన కుమారుడైన ఇస్మాయిల్ను పంపించేటప్పుడు విచిత్రం, అస్సలు ఒట్టి చేతులతో పంపించలా. ఎట్లా పంపించాడో చెప్పమంటారా? 1 కిలో బియ్యం, 1 వాటర్ బాటిల్ ఇచ్చి పంపించాడు. ఇది ఇస్మాయిల్కి అపర కుబేరుడు అబ్రహాం ఇచ్చిన ఆస్తి. ఏమిచ్చాడు? నేల తిత్తి
కొంచెం 2-3 పూటలకు సరిపడ ఆహారం. అబ్రహాం ఇచ్చిన నీళ్ళ తిత్తి అయిపోయి ఇక ఆ కొడుకు చావు బ్రతుకుల మధ్యలో ఉంటే పొదల్లో పడేసి, బైబిల్లో అక్కడ ఒక అద్భుతమైన మాట రాస్తుంది. ఈ మాట గుండెల్లో రాసుకోండి. వింటి వేతంత దూరము వెళ్ళి నా కొడుకు మరణాన్ని చూడలేనని చెప్పి వింటి వేతంత దూరం వెళ్ళి కొడుకు వైపు చూస్తూ ఉంది. పొదలో ఉన్న కొడుకు మొరపెడుతూ ఉన్నాడు. వింటి వేతంత దూరం, ఆ మాటకున్న అర్థం ఏంటో తెలుసా? విల్లు దేవుని వాక్యానికి గుర్తు. బాణం ఎంత వేగంగా ప్రవహిస్తుందో దేవుని వాక్యం కూడా అంత వేగంగా వెళ్తుంది. బాణం గుండెలను ఎలా చీలుస్తుందో మానవ హృదయాలను బ్రద్దలు చేయగలిగిన శక్తి జీవము కలిగిన దేవుని వాక్యంలో ఉంది. వింటి వేతంత దూరం వెళ్ళి ఈ మాటకున్న అర్థం ఏంటో తెలుసా? అయ్యా, నీ వాక్యం చెప్పినట్లుగా నేను చేశా, నాకు ఎలాంటి ప్రతిఫలం ఇచ్చేవేంటి? నువ్వు వెళ్ళమన్న చోటుకి వెళ్ళా, నా జీవితం ఎలా అయిపోయిందేంటి? నీ వాక్యానికి లోబడి నేను ప్రవర్తించా, నా జీవితంలో ఎలా ఎందుకు జరిగింది? నీ వాక్యాన్ని, నీ కట్టడి నేను నెరవేర్చానయ్యా అన్నట్లుగా ఏడుస్తూ ఉంటే దేవుడు అంటాడు, హాగరు, ఆ చిన్నవాడి మొర నేను విన్నా, నీ కళ్ళు తెరిచా, చూడు 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 చూడు. ఆ ప్రక్కమిటే హాగరము చూస్తుండగా నీటి ఓటును హాగరము తల్లికి దేవుడు అనుగ్రహించాడు. పెద్దగా చెప్దాం ఆమేన్. దైవజనమా, నీటి ఓటును అనుగ్రహించి తర్వాత అంటాడు, హాగరో భయపడకు, ఇస్మాయేలు నేను ఆశీర్వదించబోతున్నాను, అతనిలో నుండి 12 రాజులను నేను లేవనెత్తబోతున్నాను, ఆ రాజులు ఈ ప్రాంతమంతటిని ఏలుబడి చేయబోతా ఉన్నారు. గొప్ప దీవెన, గొప్ప దీవెన. దేవుడు ఆ తల్లికి ఇసుక రేణువుల వలె ఆవిడ సంతానాన్ని విస్తరింప చేసినట్లుగా లేఖనాల్లో చూస్తున్నాం. ఆ హాగరు సంతానమే ఈరోజు మన కళ్ళ ముందు కనబడుతున్న అరేబియా ప్రాంతంలో ఉన్న మన సలాం అలైకుం భైలు ఉన్నారు చూసారా? కోట్ల 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 కోట్లకు పడగెత్తారు. ఎందుకు వాళ్ళంత దీవెన కారణంగా ఉన్నారో తెలుసా? వారి తల్లి దేవుని మాటకు విధేయత చూపింది కనుక. పెద్దగా చెప్దామా ఆమేన్. ఈ వాక్యం వింటున్న తల్లిదండ్రులారా, దేవుని మాటలు కొన్నిసార్లు చేదుగా ఉంటాయి. నీ అహాన్ని అణిచేటట్లుగా నీకు ఇష్టం కాని స్థలాలకు కొన్నిసార్లు దేవుడు నడిపిస్తాడు. ఆయన చిత్తానికి లోబడి వెళ్ళు, ఆకాశ నక్షత్రాల వలె నీ సంతానాన్ని దేవుడు దీవించునుగాక. ఇంకొక మాట చెప్పి తర్వాత అనుభవానికి వెళ్తాను. అబ్రహాం అయ్యా హాగర్కి ఇచ్చేటప్పుడు ఏమిచ్చాడు? నీళ్ళ తిత్తి కొంచెం ఆహారం. అబ్రహాం ఇచ్చింది నీళ్ళ బాటిల్, ఒక 5 లీటర్ల నీళ్ళ బాటిల్ అనుకోండి. ఒక రోజుతో నీళ్ళు అయిపోయాయి. అబ్రహాం అయ్యా 2-3 రోజులకు సరిపడా నీళ్ళు ఇచ్చాడు. దేవుడు నీళ్ళ తిత్తి వల్ల నీటి ఓటనిచ్చాడు. నీటి ఓట ఎన్ని రోజులు వస్తుంది? సంవత్సరం, 2 సంవత్సరాల? అద్భుతం తెలుసా? ఆ నీటి ఓట ఇప్పటికీ షూరు అరణ్యములో ఉబుకుతానే ఉందట. నేనంట, మనిషి నీకు ఇచ్చేది 1 పూట 2 పూటలకు సరిపోద్ది. దేవుడు నీకు ఇస్తే తరతరాల తరగని దీవెన నీ ఒడిలో దేవుడు వేయటం ప్రారంభిస్తాడు. మనుషుల వైపు చూడకో, వాళ్ళు ఇవ్వాలి వీళ్ళు ఇవ్వాలి, మనుషుల వైపు చూడకో. వాళ్ళు లేదు వీళ్ళు లేదు, మనుషుల వైపు చూడకో. మేము కష్టంలో ఉంటే ఒక్క బంధువు కూడా సహాయం చేయలే, ఒక్క చుట్టం కూడా సహాయం చేయలేనని ఎవరి మీదో నువ్వు ఆయాసపడకు. నేనంట, మనిషి గుప్పెళ్ళు విప్పితే ఆ పూట అవసరం తీర్చబడుతుంది. దేవుడు గుప్పెళ్ళు విప్పితే గిన్నె నిండి పొంగి పొర్లేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. నీ పిల్లలకు సరిపడా సమృద్ధిని దేవుడు అనుగ్రహించునుగాక. అయితే దేవుడు అలాంటి కార్యం చెయ్యాలంటే చూడండి, హాగరమును షారాయి చేతిది అణిగుండమన్నాడు. అంత దీనంగా అయిపోయింది. ఆవిడ దీనత్వాన్ని చూసి ఆవిడ సంతతిని దేవుడు ఆశీర్వదించాడు. ఆమేన్. అరణ్యం లాంటి దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు అరణ్యములో కేక, దేవుడు నీతో మాట్లాడతాడు. అవును, తొందరపాటు నిర్ణయం తీసుకున్నాడు. తొందరపాటు ఏం చేశాడంటే, ఒక ఐగుప్తుడిని చంపి ఇసుకలో పాతిపెట్టాడు. ఆ తొందరపాటు నిర్ణయాన్ని బట్టి 40 సంవత్సరాలు మిద్యాను అరణ్యంలో చిక్కుకున్నాడు. ఎవరాయని చెప్పండి కొంచెం పెద్దగా. నేను అడుగుతా, మోషే ఐగుప్తు రాజభవనంలో ఉండేవాడివి కదా, రాజభవనంలో ఉన్న నీ పరిస్థితి తలకిందులై
అరణ్యానికి ఎందుకు చిక్కుకుంది? మోషే ఏమంటాడో తెలుసా? నా బలాన్ని నమ్ముకొని నేను తొందరపాటు పని ఒకటి చేశానయ్యా. ఏం చేసావయ్యా? ఐగుప్తుడిని చంపి ఇసుకలో పాతిపెట్టి నా ప్రజలకు ఏదో చేయాలనుకున్నా. చివరికి ఏమైపోయిందో తెలుసా? నా బ్రతుకు అరణ్యంగా మిగిలిపోయింది. తమ్ముడు, చెల్లి, నా వైపు చూడండి. అన్నలారా, లైవ్ చూస్తున్న ప్రియ తల్లులారా, జీవితంలో ఎప్పుడు తొందరపాటు నిర్ణయం, తొందరపాటు పని, తొందరపాటు ఆలోచన పొరపాటును తీసుకోకు. ఏదైనా ఒక పని ప్రారంభించేటప్పుడు 1కి 10 సార్లు దేవుని సన్నిధిలో మోకరించి, ప్రభా ఇది నీ చిత్తమా కాదా? నేను ఇలా చేయొచ్చా చేయకూడదా? ఈ మార్గం గుండా వెళ్తే నాకు మేలా కీడా? 1కి 10 సార్లు దేవుని చిత్తాన్ని కనుగొని ఆయన చిత్తానుసారంగా మనం అడుగులు వేయదుగాక. ఎందుకు మనం తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు చెప్తా. నేను ఎప్పుడు ఈ మాట చెప్తాను, ఇది నా గుండెల్లో ఉన్న మాట. ఏంటో చెప్పంటారా? 99 మంచి నిర్ణయాలు నీ జీవితాన్ని కట్టలేకపోవచ్చేమో, కానీ జీవితంలో తీసుకునే ఒక్క చిన్న తప్పుడు నిర్ణయం బ్రతుకును అతలాకుతలం చేస్తాయి. 99 మంచి నిర్ణయాలు నీ జీవితాన్ని కట్టలేకపోవచ్చు. 99 మంచి నిర్ణయాలు జీవితంలో శిఖరాల మీద నిన్ను కూర్చోబెట్టలేకపోవచ్చు. శిఖరాల మీద కూర్చున్న నిన్ను కుప్పలాగా కూల్చేది ఒక చిన్న, నా వైపు చూడాలి, ఒక చిన్న తప్పుడు నిర్ణయం. మోషే తీసుకున్న ఆ తొందరపాటు నిర్ణయం మోషే బ్రతుకును అరణ్యం పాలు చేసింది. ఎందుకు మోషే అరణ్య పాలైపోయాడు? మరలా చెప్తాను. తన బలాన్ని నమ్ముకున్నాడు, తన శక్తిని నమ్ముకున్నాడు, తన సామర్థ్యాన్ని నమ్ముకున్నాడు. అమ్మా, అయ్యా, నీకెంత శక్తి ఇచ్చినా, దేవుడు నీకెంత బలం ఇచ్చినా, నీ శక్తి సామర్థ్యాలను నమ్ముకోకు. శక్తి సంపన్నుడైన దేవుని నమ్ముకుని బ్రతుకుదువుగాక. నీ బలాన్ని నమ్ముకొని బ్రతుక్కో, నీ తెలివిని నమ్ముకొని బ్రతుక్కో, నీ జ్ఞానాన్ని నమ్ముకొని బ్రతుక్కో. ప్రతి క్షణం నేను బలహీనున్నయ్యా, నా బలం నీవే. నేను పిరికోడినయ్యా, నా ధైర్యం నీవే. నేను నిస్సహాయున్నయ్యా, నా సహాయం నీవే అని బలహీనుడిగా నువ్వు మారి ఆయన బలం మీద ఆధారపడు. నువ్వు బలహీనుడిని అని ఒప్పుకున్న ప్రతిసారి ఆయన బలం నిన్ను కమ్ముకోవటం ప్రారంభిస్తుంది. నీ బలానికి మించిన కార్యాలు దేవుడు నీ ద్వారా జరిగిస్తాడు. ఓ చక్కటి మాట యోబు గ్రంథం చూడండి. అందరు మీ బైబిల్ తెరిచి చూడండి. యోబు గ్రంథం 26వ అధ్యాయం 2-3 వచనాలు. శక్తి లేని వానికి నీవెంత సహాయం చేసితివి, బలము లేని బాహువును ఎంత బాగుగా రక్షించితివి. జ్ఞానము లేని వానికి నీవెంత చక్కగా ఆలోచన చెప్పితివి, సంగతిని ఎంత చక్కగా వివరించితివి. చప్పలు కొడితే సైకో స్తోత్రాలు చెప్దాం. 2వ వచనం, లైవ్లో ఉన్న బిడ్డలు కూడా నా వైపు చూసి మాట చెప్పండి. శక్తి లేని వానికి నీవు ఎంత సహాయం చేసితివి. నేను చెప్పినట్టు చెప్పండి అమ్మా. శక్తి లేని వానికి నీవు ఎంత సహాయం చేశాడు? ఎంత సహాయం చేశాడు? ఎవరికి? నేను శక్తి లేని దాన్నయ్యా అనను, ఆశ్చర్యకరమైన సహాయం నీ ఒడిలో దేవుడు వేస్తాడు. నేను బలం లేనోనయ్యాను, దేవుడే నీ బ్రతుకులో తన బలమై, దేవుడే నీ బ్రతుకులో తన బలమై తన రక్షణ కార్యాన్ని నీ జీవితంలో దేవుడు జరిగించడం ప్రారంభిస్తాడు. మోషే బ్రతికెందుకు అరణ్యం పాలైపోయింది? నేను బలం కలిగిన వాడిని అనుకున్నా, నేను శక్తి కలిగిన వాడిని అనుకున్నా, నా శక్తిని నేను నమ్ముకున్నా. అమ్మా, అయ్యా, చదివిచ్చాడా? ఆ చదువుకోవటానికి ఏ దేవుడు జ్ఞానం ఇచ్చాడో ఆ దేవుని మీద ఆధారపడు. బలం ఇచ్చాడా? ఆ బలాన్ని ఏ దేవుడు అనుగ్రహించాడో ఆ దేవుని మీద ఆధారపడు. అలా కాకుండా నేను జ్ఞానిని అని అనుకున్నావా, నేను తెలివి కలిగిన వాడిని అని అనుకున్నావా, నేను సాఫ్ట్వేర్ ఏంటది, అదే చెప్పేది నేను. ఏంటది?
నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని అని అనుకున్నావా? నేను బ్యాంక్ మేనేజర్ని అని అనుకున్నావా? నేను గజెటెడ్ ఆఫీసర్ని అని అనుకున్నావా? 50,000 పుస్తకాలు చదివాడట ఒక ఆయన. మరి ఎక్కడ చదివాడో ఏమో తెలియదు, కానీ మొత్తానికి నేను 50,000 పుస్తకాలు చదివిన అపర మేధావిని, నేను జ్ఞానిని అని అనుకున్నావా? బైబిల్లో ఒక విచిత్రమైన మాట ఇదే యోబు గ్రంథంలో రాసి ఉంటుంది. యోబు గ్రంథం 37వ అధ్యాయం 24వ వచనం. 37:24. అబ్బా, ఎంత పదునైన మాటో చూడండి. తాము జ్ఞానులమనుకుని వారిని ఆయన ఏమాత్రమును లక్ష్య పెట్టడు. నేను చెప్పినట్టు చెప్పండి రా తల్లే. మేము జ్ఞానులమనుకుని వారిని ఆయన ఏమాత్రము, ఇంకోసారి, నేను జ్ఞానిని అన్నావా? నీ మొహం చూడటానికి కూడా దేవుడు ఇష్టపడ్డా. అసలు నీ వైపు చూడటానికి కూడా మన దేవునికి మనసు ఉండదు. నేను జ్ఞానిని అన్నావా? నువ్వు జ్ఞానిని అన్నావు కదా, సరే పోరాబాయ్, నీ బతుకేదు, నువ్వు బతుకో. జ్ఞానిని అని అనుకున్న వాడి ముఖం వాడిని దేవుడు లక్ష్య పెట్టాడట. కొరింథీ పత్రికలో పౌలు గారు అంటాడు, నీవు జ్ఞాని వగునట్లుగా దేవుని పాదాల చెంత వెర్రివాడివి కావాలి. నా జీవితంలో ఆయన ప్రేమ మాధుర్యాన్ని రుచి చూసిన నా తొలి అనుభవం చెప్తాను. ఏలూరులో పాలిటెక్నిక్ చదివే రోజుల్లో సెకండ్ ఇయర్ ఎగ్జామ్ పీరియడ్ వచ్చింది. సాలిడ్ మెకానిక్స్, ఓసారి చెప్పండి. వాస్తవంగా నేను మెకానికల్ ఇంజనీర్ డిప్లొమా చదివాను ఏలూరులో. నేను మెకానికల్ స్టూడెంట్ని. అయితే మెకానికల్ ఆ ఎగ్జామ్లో సాలిడ్ మెకానిక్స్ అని ఈ సివిల్ ఇంజనీరింగ్ సంబంధించిన సబ్జెక్ట్. అది స్లాబ్ ఎంత థిక్నెస్ ఉండాలి, రాడ్లు ఏ సైజులో ఉండాలి, పిల్లర్లకి రాడ్ ఏ సైజులో ఉండాలి, భీములు ఏ సైజులో. సో దీన్ని కూర్చున్నంతా ఈ సాలిడ్ మెకానిక్స్లో ఉంటుంది. ఇది మా సబ్జెక్టు కాదు. ఆ ఎగ్జామ్ రాయటానికి వెళ్ళేటప్పుడు ఏం చేశానో తెలుసా? అర్ధగంట ముందే మోకరించి భలే బలంగా ప్రార్థన చేశా. ఏమని ప్రార్థన చేశానో తెలుసా? దేవా, బుద్ధి, జ్ఞాన, సర్వసంపదలు నీలో గుప్తమై ఉన్నాయి అని అన్నావు కదా. చక్కటి ప్రత్యుత్తరం ఇచ్చుట యెహోవా వశం అని అన్నావు. అద్భుతం తెలుసా? రెఫరెన్స్ల మీద రెఫరెన్స్లు పెట్టి ప్రార్థన చేసి మరి ఎట్టా గుర్తొచ్చినాయో నాకు కూడా తెలియదు. రెఫరెన్స్ల మీద రెఫరెన్స్ పెట్టి అర్ధగంట సేపు ప్రార్థన చేశా. పోయి ఎగ్జామ్ రాశా, వచ్చేసా. 2 రోజుల తర్వాత థర్మోడైనమిక్స్ అనే ఎగ్జామ్. అది మెకానికల్ ఇంజనీరింగ్కి సంబంధించిన ఎగ్జామ్. ఇంజన్స్ ఏ సైజులో ఉండాలి, దాని హోల్స్, నాజిల్స్, వాల్వ్స్, క్రాంక్ షాఫ్ట్, కనెక్టింగ్ రాడ్, ఇది థర్మోడైనమిక్స్ చెందినటువంటి సబ్జెక్ట్. అది నాకు మంచి ఫేవరెట్ సబ్జెక్టు. ఏమంటారు? మంచినీళ్ళు తాగినంత తేలిక లెక్కలు చేయగలుగుతా. నాకు ఇష్టమైన సబ్జెక్టు, నాకు బాగా పట్టున్న సబ్జెక్టు. ఆ ఎగ్జామ్కి రాయటానికి వెళ్ళేటప్పుడు ఎంతసేపు ప్రార్థన చేసానో చెప్పమంటారా? దేవా, ఎగ్జామ్కి వెళ్తున్నాను, యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమెనన్నారా? ఎగ్జామ్కి వెళ్తున్నాను అయ్యా అని కానీ, బలపరచు అయ్యా అని కానీ, జ్ఞానం అయ్యా అని కానీ, ప్రభా కొంచెం సహాయం చేయని కానీ అసలు ప్రార్థన చేయలా. ఎందుకో చెప్పమంటారా? నా జ్ఞానాన్ని నమ్ముకున్నా, నా తెలివిని నమ్ముకున్నా. ఈ సబ్జెక్ట్ మీద మనకు అద్భుతమైన గ్రిప్ ఉంది. మంచి నీళ్ళు తాగినంత తాఫీగా ఎగ్జామ్ రాసి వస్తా. మొత్తానికి రాశా. రిజల్ట్స్ వచ్చినాయి. నేను బాగా రాస్తా, ఫుల్ మార్కులు వస్తాయి అని అనుకున్న థర్మోడైనమిక్స్ సబ్జెక్టులో 78 మార్కులు వచ్చినాయి. నేను రాయలేను ప్రభా, నా సహాయం నీవే, నా జ్ఞానాధారం నీవే అని దేవుని మీద ఆధారపడిన సబ్జెక్టులో 88 మార్కులు వచ్చినాయండి. అప్పుడు నాకు అర్థమైంది, నువ్వు జ్ఞాని వగునట్లుగా యేసయ్య పాదాల చెంత వెర్రివాడివి కావాలి. దేవుని సన్నిధిలో వెర్రివాడిగా నువ్వు మారితే నీ బ్రతుకును ఒక వేడుకగా దేవుడు నిలవబెడతాడు. గట్టిగా చెప్తావా ఆమేననే? ఎట్లా నిలవబెడతాడు? ఇప్పుడు అరణ్యంలో 40 సంవత్సరాలు ఎడుబావాళ్ళు దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు మోషే. అప్పుడు దేవుడు వచ్చి అంటాడు, మోషే నువ్వు బయలుదేరి నా ప్రజలైన ఇశ్రాయేలీలను ఐగుప్తు దాస్యత్వంలో నుంచి విడిపించు అని అంటంతో, వాస్తవంగా పాత మోషే అయితే ఏమనేవాడో తెలుసా? ఇట్లా అని
ఎస్, నువ్వు ఎన్నుకోవలసినోడిని ఎన్నుకున్నావు. ఎవడి మోషే? ఐగుప్తు సకల విద్యల యందు ప్రవీణుడో, బహుభాషా కోవిదుడో, ఇలాంటి జ్ఞానవంతును నువ్వు ఎన్నుకోవాలా. నీ సెలక్షన్ రైట్ అయ్యా అనేవాడు పాత మోషే. ఇప్పుడు కొత్త మోషే ఏమంటాడు తెలుసా? నేను నచ్చోడిని ప్రభా, నాకు మాటలు రావు ప్రభా, నేను అంత తెలివి కలిగినోడిని కాదు ప్రభా. నీ సెలక్షన్లో ఏదో రాంగ్ ఉన్నట్టుంది. ఇంకొకరిని పిలవబోయి నన్ను పిలిచినట్టున్నావు. అయినా మోషే అనే పేరు చాలామందికి ఉంటుంది కదా, ఇంకో మోషే అని పిలవబోయి నన్ను పిలిచినట్టున్నావు. నేను కాదు ప్రభా అంటాడు. దేవుడు అంటాడు, నీలాంటి బలహీనుడే నాకు కావాలి. బలము లేని బాహువును ఎంత బాగుగా రక్షించితివి. నిస్సహాయులకు నువ్వెంత సహాయం చేశావు. నీలాంటి వాడే నాకు కావాలని నేను బలహీనుడని పూర్తిగా దేవుని మీద ఆధారపడిన ఆ వెర్రివాడైన మోషేను ఐగుప్తు దేశానికి తీసుకొని వెళ్ళి 430 సంవత్సరాల ఇశ్రాయేలీయుల చరిత్రలో ఏ ఇశ్రాయేలీయుడు చేయలేని ఓ ప్రత్యేకమైన కార్యం మోషే ద్వారా జరిగించి 40 లక్షల మంది ఇశ్రాయేలు కాల్బలాన్ని ఐగుప్తు నుండి కనానుకు నడిపించిన గొప్ప నాయకుడిగా దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు. చెల్లెలారా, తమ్ముళ్ళారా, అన్నలారా, నా వైపు చూడండి. నా హృదయపు లోతులో నుంచి దీవిస్తున్నాను. నా హృదయపు లోతులో నుంచి ఒక్కొక్క బిడ్డను దీవిస్తున్నాను. 430 సంవత్సరాల ఇశ్రాయేలీయుల చరిత్రలో ఏ ఇశ్రాయేలీయుడు చేయలేని ఓ ప్రత్యేకమైన కార్యం మోషే ద్వారా దేవుడు జరిగించాడు కదా. నీ జీవితంలో కూడా, నీ పూర్వపు చరిత్రలో, మీ తాత ముత్తాతల్లో, నీ పూర్వీకుల చరిత్రలో ఎవ్వరూ బ్రతకలేనంత భక్తి జీవితంలో నిన్ను నిలవబెట్టాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఎవరు సాధించలేని విజయాలు నువ్వు సాధించేటట్లుగా దేవుడు కృప చూపించునుగాక. నీ పూర్వపు చరిత్రలో 100 సంవత్సరాల నీ పూర్వీకుల రికార్డులో ఎవరిని దేవుడు నిలపలేనంత ఎత్తైన స్థలములో నీ పిల్లలను దేవుడు నిలుపునుగాక. నీ భర్తను దేవుడు నిలుపునుగాక. నీ చేతి పనులను దేవుడు నిలుపునుగాక. నీ పూర్వీకుల చరిత్రలో ఎవ్వరూ సాధించలేని విజయం, ఆల్ టైమ్ రికార్డ్ అని అంటారు చూసారా, అలాంటి ఓ ప్రత్యేకమైన కార్యం నీ గర్భాన పుట్టిన నీ పిల్లల జీవితాల్లో నా దేవుడు జరిగించును కాక. అయితే దేవుడు ఆ కార్యం జరిగించాలంటే నేను ఒట్టోడినయ్యా ఒప్పుకో, నేను బలహీనున్నయ్యా ఒప్పుకో, నేను వెర్రోడినయ్యా ఒప్పుకో. నీవు రక్షిస్తే నేను రక్షించబడతా, నువ్వు బలపరిస్తే నేను బలపరచబడతా, నీవు సహాయం చేస్తేనే నేను పొందుకుంటా, నీవు జ్ఞానం ఇస్తేనే నేను జ్ఞానవంతుడిలాతా, నీవు జ్ఞానం ఇస్తేనే నేను జ్ఞానవంతుడిని అవుతా, లేకపోతే నేను వెర్రివాడినయ్యా అని యేసయ్య పాదాల చెంత నువ్వు వెర్రిదానిగా మారిపోతే జ్ఞానిగా నిలవబెట్టి వెర్రివాడైన నీ బ్రతుకును ప్రజల ఎదుట ఒక వేడుకగా దేవుడు నిలవబెట్టునుగాక. దేవుడు అలా చేయనట్లు చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్తా. ఆమె అరణ్యం, ఎటు వెళ్ళాలో దిక్కుతోచని స్థితి, ముందుకు వెళ్ళాలో వెనక్కి వెళ్ళాలో అర్థం కాని గందరగోళపు పరిస్థితి. కొన్నిసార్లు మన పరిస్థితి ఎలా ఉంటుందో చెప్తా. కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం. సామెత ఒకటి ఉంది చూసారా? సంక్లిష్ట పరిస్థితి, అటు వెళ్ళాలో ఇటు వెళ్ళాలో దిక్కుతోచని స్థితిలో చిక్కుకున్నాడు భక్తుడైన దావీదు. దావీదుకు అరణ్యపు అనుభవం కొత్త ఏం కాదు. సౌలు కాలంలో పలుమార్లు అరణ్యంలో ఉన్నాడు. ఓ పాట కూడా ఉంది కదా, బాల్య దినాల్లోనే అరణ్య పాలైన అతని బాల్యం అని ఒక పాట కూడా ఉంది. అంటే బాల్యం నుంచి దావీదుకు అరణ్యం అలవాటే. కానీ ఇప్పుడు తాను ఎదుర్కొన్న అరణ్యం ఏంటో తెలుసా? కన్న కొడుకే శత్రువై కన్న తండ్రి ప్రాణం తీయటానికి కొడుకు తిరుగుబాటు చేస్తే, ఒకసారి నా వైపు చూడండి. ఏ మనుషుని జీవితంలో జరగకూడని ఓ భయానకరమైన స్థితి దావీదు జీవితంలో జరిగింది. చూడండి ఆ మాట. సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయం చూడండి ఒకసారి. 28వ వచనం. నాతో కలిసి ఆలకించుము. నీ యొద్ద నుండి
నాకు రూఢి అయిన వర్తమానము వచ్చు వరకు నేను అరణ్యమందలి రేవుల దగ్గర నిలిచి ఉందును. నెక్స్ట్ నాతో కలిసి, అయితే దావీదు ఒలీవ చెట్ల కొండ ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకొని పాదరక్షకములు లేకుండా కాలినడకన వెళ్ళెను. అతని యొద్దనున్న జనులందరూ తలలు కప్పుకొని ఏడ్చుచు కొండ ఎక్కిరి. మహారాజైన దావీదు సౌలు చేత తరమబడుతున్న దినాల్లో ఎంత గుండెకోత ఉందో లేదో నాకు లేదు, ఎంత గుండెకోత లేదు. కన్న కొడుకే తన ప్రాణం తీయటానికి శత్రువులాగా నిలవబడితే నేనంట సింహాన్ని చంపిన దావీదు అబ్షాలోమును చంపలేడా? చెప్పాలి. గొలియాతును చంపిన దావీదు అబ్షాలోమును చంపలేడా? మరి ఎందుకు చంపలా? ఎందుకు పారిపోతున్నాడు? చంపటానికి ఎవరు? కన్న కొడుకును చంపితే ఒక ఔరంగజేబు లాంటి రాజుగా తాను మిగిలిపోతాడు కదా. అరే, కుర్చీ కొరకు కొడుకును చంపిన చెడ్డ తండ్రి అని ముద్ర పడుతుంది. అదే నాకు చెప్పే కదా, కరవమంటే కప్ప కోపం, విడవమంటే ఇది దావీదు పరిస్థితి. ఇప్పుడు దావీదు పరిస్థితి ఏంటో తెలుసా? ఒలీవ కొండ ఎక్కుచు జనాలకు ముఖం చూపించలేక, బైబిల్లో రాసి ఉంటుంది 27, బైబిల్లో రాసి ఉంటుంది, ముఖాన్ని కప్పుకొని ముఖం చూపించలేక ఏడ్చుచు అరణ్య మార్గం గుండా వెళ్తున్నాడట. వాక్యం వింటున్న బిడ్డలారా, కన్న కొడుకే తన ప్రాణం తీయటానికి బయలుదేరాడు అన్న మాట ఏ తండ్రి అయినా బయట వాళ్ళకి చెప్పుకోగలుగుతాడా? కొడుకే ప్రాణశత్రువు అయిపోయాడు. ఆ కడుపు తీపి, ఆ కడుపు బాధ ఏ మనిషి అయినా బయట వాళ్ళకి చెప్పుకోగలుగుతాడా? సామెత ఒకటి ఉంది కదా, కడుపు దించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. కన్న కొడుకు ద్వారా ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి, పిచ్చోడి ఏడ్చినట్లుగా ఏడుస్తున్నాడు. చివరికి ఆ అబ్షాలోము చంపబడ్డాడు. అయితే దావీదు అక్కడ ఏం చేశాడో నేను ముగింపులో చెప్తాను. అయితే ఒక మాట, అబ్షాలోము తిరుగుబాటు చేసిన తర్వాత అబ్షాలోము చంపబడటానికి దేవుడు అనుమతించాడు. ఎంత ఏడ్చాడో దావీదు, ఎంత ఏడ్చాడో, నా కుమారుడా అబ్షాలోమా, నేను ఎంతగా ప్రేమించిన నా కుమారుడా అబ్షాలోమా, అయ్యో నీ పరిస్థితి ఎలా అయిపోయిందని రొమ్ములు కొట్టుకుంటూ గుండె విసేలాగా ఏడ్చినట్లుగా లేఖనాల్లో చూస్తున్నాం. అలా ఏడ్చేటప్పుడు డెఫినెట్గా దావీదు కోట గుర్తొచ్చుంటుంది. ఊరియాని నిర్దాక్షిణ్యంగా నేను చంపే కదా, ఊరియా ప్రాణాన్ని నిర్దాక్షిణ్యంగా నేను తీసే కదా. ఊరియాని చంపేటప్పుడు కూడా ఊరియా కూడా ఇంతే బాధపడి ఉంటాడు. భర్త చనిపోయినప్పుడు భార్య బత్షెబ కూడా ఇలాగే ఏడ్చుంటుంది. నా ప్రభు బిడ్డలారా, తాను చేసిన తప్పు యొక్క తీవ్రత తెలియచేయటానికి దావీదు జీవితంలో ఎదురైన ఈ అరణ్యం శిక్షాస్థలం కాదు కానీ శిక్షణా స్థలం. మరోసారి చెప్తున్నా, ఇది శిక్షించే స్థలం కాదు కానీ శిక్షణా స్థలం. ఒక క్రమశిక్షణ దావీదుకు దేవుడు నేర్పాలని కోరుకుంటూ ఉన్నాడు. ఈ మాటలు వింటున్న అయలారా, అమలారా, ఓ దైవజనుడిగా దేవుని ప్రతినిధిగా చెప్తున్నా, తల్లిగా నువ్వు భక్తిగా బ్రతికితే నీ భక్తి ఆశీర్వాదం నీ పిల్లల ఒడిలో పడుతుంది. తండ్రిగా నువ్వు భక్తిగా బ్రతికితే నీ భక్తి ఆశీర్వాదం ఏదో ఒక రోజు నీ పిల్లల ఒడిలో పడుతుంది. ఒకవేళ భక్తిహీనంగా బ్రతికితే ఆ భక్తిహీనపు శాపం ఏ పిల్లలను ఒడిలో పెట్టుకొని ఆడించావో ఆ పిల్లల ఒడిలో పడే ప్రమాదం ఉందని ప్రభు పేరిటి నేను మనవి చేస్తూ ఉన్నాను. ఒకవేళ మీలో ఎవరైనా నాకు తెలిసినంత వరకు నేను భక్తిగా బ్రతికేనయ్యా, నాకు తెలిసినంత వరకు వాక్యానుసారంగా జీవించానయ్యా, మరి నా పిల్లలు ఎందుకు ఎలా అయిపోయారు? వేరు పరిశుద్ధమైతే కొమ్మలు పరిశుద్ధములే అని బైబిల్లో రాసింది కదా. నువ్వు పరిశుద్ధంగా బ్రతికిన నీ జీవితంలో ఏనాటికైనా కొమ్మలుగా పిలువబడుతున్న నీ పిల్లలు పరిశుద్ధమైన కొమ్మలుగానే దేవుడు మారుస్తాడు. ఈరోజు అలా కనపడకపోవచ్చు, ఈరోజు అలా వినపడకపోవచ్చు, నీ పిల్లల జీవితం నీ కళ్ళ ముందు అలా నువ్వు చూడలేకపోవచ్చు. నీ ప్రార్థన వ్యర్థం కాదుగా, నీ కన్నీళ్లు వ్యర్థం కావుగా, నీ ఉపవాసం వ్యర్థం కాదుగా. ఏ నాటికైనా దేవుడు ఆ కార్యం చెయ్యునుగాక. పెద్దగా చెప్దాం ఆమెన్. అయితే ఎలాంటి పరిస్థితుల మధ్యలో కరవమంటే కప్ప కోపం, విడవమంటే
పాము కోపం అన్న ఈ సంక్లిష్ట పరిస్థితుల్లో అలాగని అబ్షాలోము మీద యుద్ధానికి వెళ్ళలేడు, అలాగని పూర్తిగా పారిపోలేడు. అలాంటి పరిస్థితుల్లో దావీదు చేసిన ఒక అద్భుతమైన కార్యం ఏంటో తెలుసా? చూడండి, అక్కడ ఒక మాట చూద్దాం. ఇందాక చూపించిన మాట ఇచ్చిన నెక్స్ట్ 31 నాతో కలిసి. అంతలో ఒకడు వచ్చి అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపేలు చేరి ఉన్నాడని దావీదునకు తెలియచేయగా దావీదు యెహోవా అహీతోపేలు యొక్క ఆలోచన చెడగొట్టమని ప్రార్థించెను. అహీతోపేలు ఎవరు? నా వైపు చూడండి. అహీతోపేలు ఎవరో తెలుసా? దావీదు రాజుగా ఉన్నప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నవాడు. ఇప్పుడు దావీదు కొడుకు చేత తరమబడుతున్నప్పుడు అహీతోపేలు అనే పెద్ద ఆయన ఏం చేయాలి? బుద్ధి లేనివాడు అబ్షాలోమా, కన్నతండ్రి మీద తిరుగుబాటు చేస్తావా? బుద్ధి ఉందా నీకు? ఎవర్రా మీ తండ్రి? దావీదు ఎవరు? దేవుని హృదయానుసారుడు. ఎవరు దావీదు? 7 మార్లు స్తుతించేవాడు. ఎవరు దావీదు? 3 మార్లు ప్రార్థించేవాడు. ఎవరు దావీదు? దివారాత్రులు దేవుడు దేవుడు దేవుడని దేవుని ప్రపంచంలో విహరించేవాడు. ఇలాంటి భక్తి కలిగిన తండ్రికి వ్యతిరేకంగా లేవటానికి నీకు మనసు ఎట్లా వచ్చింది అని అబ్షాలోమును గద్దించాల్సింది. గద్దించకపోగా ఏం చేశాడో తెలుసా? అబ్షాలోమును దావీదు మీదకి ఎగదోశాడు. 10,000 మంది సైన్యంతో మీ నాన్నను చంపుతాం, బయలుదేరు. మీ నాన్న నిన్ను అసహించుకునేటట్లు యెరూషలేం పట్టణస్థులందరూ నీ వారిగా నీ తట్టు తిరుగునట్లుగా నువ్వేం చేస్తావో తెలుసా? నీ తండ్రి ఉపపత్నులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ, ఇక భయంకరమైన మాట అంటాడు. కొంతమంది అమ్మ వినండి, మీ పక్కనే ఉంటారు, మీ పిల్లల హృదయాల్లో విషపు బీజాలు నాటుతాడు, జాగ్రత్త. మీ స్నేహితులుగానే ఉంటారు, మేలు చేయాల్సిన వాళ్ళు మేలు చేయకపోగా కొన్ని విషపు విత్తనాలు మీ పిల్లల హృదయాల్లో వాళ్ళు నాటడం ప్రారంభిస్తారు. ఎలాంటి విషపూరితమైన వ్యక్తుల మధ్యలో బ్రతుకుతున్నామో నేను 10వ తరగతి చదివే రోజుల్లో నా జీవితంలో జరిగిన సన్నివేశం చెప్తాను. 10వ తరగతి పూర్తయింది. ఆ రోజుల్లో పాలిటెక్నిక్ ఎంట్రన్స్ కొరకు గుంటూరులో కోచింగ్కి ఒక చోట మా తండ్రి గారు మాట్లాడారు. నాకు గుంటూరు తెలియదు అంతగా. మొత్తానికి నాకు తెలిసిన ఒక బంధువుని, మా తండ్రి గారికి తెలిసిన ఒక బంధువుకి నన్ను అప్పగించి, అయ్యా వీడిని గుంటూరులో నెహ్రూ నగర్ ప్రక్కన ప్రకాష్ నగర్లో పలానా చోట దించయ్యా, ఆయనకు అప్పగించారు. తప్పకుండా అట్లాగే దించుతాను అని నన్ను తీసుకొని వచ్చాడు. గుంటూరులో దించాడు. ఆయన నాతో చెప్పాడు, రేయ్ ఇక్కడ దిగి ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళు, ఆడికి వెళ్ళిన తర్వాత పలాంది కనపడుతుంది, లెఫ్ట్ తిరుగు, అదే మీ బంధువులు ఇల్లు రా అన్నాడు. నాకు తెలియదు కదయ్యా, నాతో పాటు రా. నువ్వు అక్కడవే వెళ్ళాలిరా, నీ స్వశక్తి మీద నువ్వు బ్రతకటం నేర్చుకోవాలా, నువ్వు అక్కడవే వెళ్ళాలిరా అని అన్నాడు. నాకు అసలు తెలియదు, మీకు తెలుసో తెలీదో, నేను చాలా అమాయకపు చక్రవర్తిని, చాలా అమాయకుడిని. నాకంత జ్ఞానం అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. ఒకవేళ జ్ఞానం ఏదైనా ఉందంటే అది యేసయ్యకు మాత్రమే చెందునుగాక. ఇక్కడ దిగి ఇటు నుంచి స్ట్రైట్గా వెళ్ళు, అక్కడ నుంచి లెఫ్ట్ వెళ్ళు అన్నాడు. నాకు తెలియదు రాయ్యా అన్నాను. లేదురా, నువ్వు వెళ్ళగలుగుతావు, నువ్వు మామూలుడువా, మేధావిరా, నువ్వు మంచి తెలివిరా, నువ్వు 10th క్లాస్ టాపర్వరా, అదిరా ఇదిరా, నువ్వు వెళ్ళిపో అన్నాడు. నేను వెళ్తా ఉన్నా. ఆ వీధిలోకి అటు వెళ్ళేనో లేదో నాకు తర్వాత తెలిసింది, అవి వేశ్యా గృహాలు. కొంతమంది తల్లులు పూలు పెట్టుకొని బయటకు వస్తా, అబ్బాయి రాబాయ్, అబ్బాయి మా, నాకేం అర్థం కాల. ప్రభు ఎదుట చెప్తున్నాను. ఓ తల్లి వచ్చి అబ్బాయి రాబాయ్ అంది. నువ్వెవరు అమ్మా అన్నా. నన్ను చూసి అంది, ఈడెవడు అవధం దాగిన మొహంలాగా ఉంది అన్నది. నన్ను పట్టుకొని, అవధం దాగిన మొహం అంటున్నవి, ఎవరు అమ్మ? మా అమ్మ. ఎవరు అమ్మ నువ్వు అన్న. మొత్తానికి అటుకుండా వెళ్ళి మొత్తానికి మా బంధువులు ఇంటికి వెళ్ళానండి. వెళ్ళిన తర్వాత అన్న పేరు రవి, బేతపూడి రవి. నన్ను పట్టుకొని అన్నాడు, రేయ్ ఎటుకుండా వచ్చావురా అన్న? ఇటుకుండా వచ్చానన్న. అటుకుండా ఎందుకు వచ్చావురా నువ్వు? అదిగో అన్న నన్ను అక్కడ దించాడు అన్న.
రేయ్ సరిగ్గానే వచ్చావా? ఏంటో నన్ను అక్కడ అదంతా విచిత్రం గందరగోళం లాగా ఉందన్నా. ఎవడో నేను అక్కడ దించింది? పలానా ఆయన దించాడు. వాడు మోసగాడ్రా, మంచిగా ఉన్నట్లుగానే ఉండి వెనక గోతులు తవ్వుతాడురా. ఓ 10 రోజుల తర్వాత మా ఊరు వెళ్ళా. ఆయనే ఎదురుపడ్డాడు. నన్ను చూసి అంటాడు, యారా ఆ దారి గుండా మంచిగానే వెళ్ళావా? వంకరగా మాట్లాడుతున్నాడు. ఒరే 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 టక్కరి నక్క, గుంట నక్క. బిడ్డలారా వినండి, మంచిగా మాట్లాడినట్లుగానే ఉంటారు. ఎవడు శత్రువో ఎవడు మిత్రువో అర్థం కాని గందరగోళపు స్థితిలో ఈరోజు సమాజం చిక్కుకుంది. ఎదురు కనపడ్డప్పుడు అక్కా అంటాడు, సాగదీస్తే అమలాపురం దాకపోద్ది. అక్కా అంటాడు, దాటి వెళ్ళిపోయిన తర్వాత ఇది అక్క కాదు కుక్క అంటాడు. ఇలాంటి భయంకరమైన సమాజం. ఎవరు నీవారో ఎవరు పొరుగువారో, ఎవడు మేలు చేసేవాడో ఎవడు కీలు చేసేవాడో అర్థం కాని గందరగోళ పరిస్థితి. అందుకని నువ్వేం చేయాలో తెలుసా? దావీదు ఏది చేశాడో అది మనం చేయుదుంగాక. దావీదు ఏం చేశాడు? అహీతోపేలు ఆలోచన చెడగొట్టమని ప్రార్థించాడు. దావీదు ప్రార్థన ఆలకించి అహీతోపేలు ఆలోచన దేవుడు చెడగొట్టి ఈ చెడ్డ ఆలోచన ఇచ్చిన అహీతోపేలు ఉరివేసుకొని చచ్చేటట్లుగా దేవుడు కార్యం చేశాడు. ఆమెనా? అంటే మీకు చెడ్డ ఆలోచనలు ఇచ్చిన వాళ్ళందరూ అని కాదు. అలాంటి చెడ్డ ఆలోచనలు యేసు నామంలో నీ కుటుంబంలో పని చేయకుండా దేవుడు నేలమట్టం చెయ్యునుగాక. పెద్దగా చెప్దాం ఆమెన్, పెద్దగా చెప్దాం ఆమెన్. నీ కంటికి కనబడకుండా కొంతమంది నిన్ను పాడు చేయాలని చెడ్డ మార్గాల గుండా చెడ్డ ఆలోచనలు ఇచ్చి పతనం చేయాలని చూస్తారు. నీ భర్తనే పాడు చేయాలని చూస్తారు, నీ పిల్లల్నే పాడు చేయాలని చూస్తారు వారి చెడ్డ ఆలోచనల ద్వారా. దీని ఆయుధం ఏంటో తెలుసా? అరణ్య మార్గమందు ధూపం వేసుకుంటూ ప్రార్థన చేసుకుంటూ మనం బయలుదేరితే ఈ చెడ్డ ఆలోచనలన్నీ ప్రభు నేలమట్టం చెయ్యునుగాక. అరణ్యం ఎటు వెళ్ళాలో దిక్కుతోచని స్థితి. బైబిల్లో ఒక ఆయన అరణ్యానికి వచ్చి, నా పితరుల కంటే నేను గొప్పవాడిని కాదులే అయ్యా, ఇక చేసిందంతా చాలు, ఈ చెట్టు కిందే నన్ను చంపి సమాధి అయ్యా, నాకు బతకాలనే ఆశ లేదని అరణ్యంలో ఒక ఆయన ప్రార్థన చేశాడు. ఎవరు ఆయన? మన చుట్టమే. ఎవరు ఆయన చెప్పండి? ఏలియా. వినండి, ఏలియా ఫైర్ బ్రాండ్ అంటాం కదా, అలాంటి ఫైర్ బ్రాండ్ యెజబెలు బెదిరింపులకు గజిబిజైపోయి అరణ్యానికి బారిపోయి అరణ్యంలో బదిరి వృక్షం కింద కూర్చొని, నా పితరుల కంటే నేను గొప్పవాడిని కాదయ్యా, నన్ను చంపేయి అంటాడు. నేను ఇక్కడ ఒక మాట అంట, ఏలియా పౌరుషం కలిగినోడే కానీ ఆ ఏలియాలో కూడా ఒక పిరికోడు ఉన్నాడు. ఏలియా ధైర్యవంతుడా కాదా? స్వరమెత్తాలి ఒకసారి అన్నా. ఏలియా ధైర్యవంతుడా కాదా? ఏలియా భయస్తుడా కాదా? ఏలియా పరాక్రమవంతుడా కాదా? ఇప్పుడు ఏం చెప్పాలో మీకు అర్థం కావట్లా. తమ్ముడు అంతర్వేది, ఏలియా పరాక్రమం. ఏలియా అంటే మీ ఇంటి పక్కన్న ఏలియా కాదు, బైబిల్లో ఏలియా ఉన్నాడు కదా, ఆయన పరాక్రమవంతుడా కాదా? పరాక్రమవంతుడు ఏంటంటే ఒక్కడు కర్మేలు పర్వతం మీద నిలవబడి 840 మంది బయలు ప్రవక్తలతో కబడ్డీ ఆడుకున్నాడు సార్. ఏం మామూలుడు కాదు. ఇజ్రాయేలీలంతా ఒకవైపు ఉన్నారు, తను ఒక్కడే దేవుని వైపు ఉన్నాడు. గడగడలాడించిన ప్రవక్త. ఇప్పుడు చెప్పండి, పరాక్రమవంతుడా కాదా? పిరికోడా కాదా? అందుకని నేను ఒక మాట అంట, ఏలియాలో మరో ఏరియా. ఒకసారి అనండి. అక్క, నువ్వు చాలా భక్తి కలిగిందాన్ని అక్క, నీకు చాలా ధైర్యం అక్క, నీకు చాలా విశ్వాసం అక్క. ఆ విశ్వాసములోనే అవిశ్వాసము కూడా కూర్చొని ఉంటుంది. కొన్నిసార్లు ధైర్యవంతులుగానే కనపడతాం, కొన్ని సంక్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు దేవుడు నాకు అన్యాయం చేశాడు, నా ప్రార్థనలు దేవుడు ఇలా, ఏం దేవుడు? మా ఐదారు దేవుడు. ఏం చర్చి? ఇమ్మాన్యుయల్ చర్చి. చాయి బతికే వద్దు. గమనించండి, అంతకు మునిపాం నా దేవుడు అంత గొప్ప దేవుడు భూమి మీద లేడా అన్నావా లేదా? ఏం దేవుడి దేవుడు? అమ్మ డాక్టర్ గారు, ఏం దేవుడి దేవుడు? ఎంత ప్రార్థన చేస్తే, ఎంతో ఉపవాసం ఉంటే వేస్తారక్క. ఏం చేశాడు? నేను అసలే అన్ని కుటుంబాల నుంచి వచ్చా.
విగ్రహాలు, అయ్యో నా బతికెట్టు అయిపోయింది. చూసారా ఎంత విశ్వాసం ఉంటుందో, ఆ విశ్వాసంలో కూడా అవిశ్వాసం ఉంటుంది. ఇప్పుడు అంటాడు, ఒకరోజు ప్రయాణం అంత దూరం అడవిలోకి వెళ్ళాడు. నన్ను చంపే ప్రభు అన్నాడు. నేను ఒక మాట అడుగుతా. పాస్టర్ గారు, ఏలియా పాస్టర్ గారికి కష్టం వచ్చింది. తన బాధ చెప్పుకోవడానికి ఎక్కడికి వెళ్ళాడు? అడవిలోకి వెళ్ళాడు. అమ్మ, సేవకులుగా మా బాధ ఒకసారి చూడండి రా తల్లి. మీకు ఏదన్నా బాధ వచ్చిందనుకోండి, ఎవరికో చెప్పుకుంటారు. అరే రే 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 ఫోన్ లిఫ్ట్ చేస్తే అర్ధగంట ఆయా, 30 గంట ఆయా, అక్క ఇంకొంత ఆగక్క, అక్క ఇంకొంత ఆగక్క, వందే భారత్ ఎక్స్ప్రెస్సా కాదా? ఇప్పుడు మీకేదన్నా బాధ వచ్చిందనుకోండి, ఎవరికి చెప్తారు? మాకు చెప్తారు. మాకు బాధ వస్తే ఎవరికి చెప్పుకోవాలి? ఏంటంటే దేవునికా అంటే మరి మీకు దేవుడు లేడా? నిజమే, మీకు బాధ వస్తే మాకు చెప్పుకుంటారు. మాకు బాధ వస్తే ఆ దయగల దేవునికి తప్ప మీకు పొరపాటుని చెప్పం. మీకు చెప్పామనుకో, వాళ్ళకి బాధలు ఉన్నాయి, మనకి బాధలు ఉన్నాయి, దొందే. అలాగని మీకు చెప్పకూడదని కాదు బిడ్డలారా. ప్రతి సమస్యకు పరిష్కారం దేవుని దగ్గరే దొరుకుతుంది, ఆయన పాదాల దగ్గరే దొరుకుతుంది. పెద్దగా చెప్దాం ఆమేన్. అరణ్యానికి వెళ్ళి నన్ను చంపే ప్రభువా, వచ్చే ఆదివారం 3rd సెషన్లో దీని గురించి చెప్తాను. నన్ను చంపే ప్రభువా, దేవుడు అంటాడు, పిచ్చోడా నిన్నెందుకు చంపుతా? ఇక చాలు ప్రభువా నేను చేసింది. దేవుడు అక్కడ అంటాడు, ఏలియా అరణ్యం లాంటి గజిబిజిలో చిక్కుకున్నావా? నీ మీద నాకున్న ప్రణాళిక, రాగల కాలములో శక్తికి మించిన సేవను నీ కొరకు నేను సిద్ధపరిచా. ఏం చేస్తానో తెలుసా? రాగల కాలములో నీకులాగా నిన్ను మించిన అభిషేకం కలిగిన, 2 అంతల అభిషేకం కలిగిన సేవకును నువ్వు లేవనెత్తబోతావు. ప్రపంచంలో ఎవరైనా చచ్చిపోతారేమో కానీ నువ్వు చచ్చిపోవు. ఆమెన్. పెద్దగా చెప్పండి ఆమెన్. ప్రపంచంలో ఎవరైనా చచ్చిపోతారేమో కానీ నువ్వు చచ్చిపోవు. మరి చచ్చిపోకుండా ఎంతకాలం అంటే దీర్ఘకాలం భూమి మీద బ్రతుకుతావా? దీర్ఘకాలం భూమి మీద ఏం బ్రతకవు కానీ నువ్వు బ్రతుకుండగానే నేను పరలోకానికి తీసుకెళ్తా. అద్భుతం. ఎప్పటికీ 2700 సంవత్సరాలు అవుతుంది, ఏలియా బతికే ఉన్నాడు. ఏలియాని చంపుతానన్నా యెజబెల్ చచ్చింది. ఏలియాని చంపటానికి పురికొల్పిన ఆహాబు చచ్చిపోయాడు. ఆహాబు ఇంటి వారందరూ చచ్చిపోయారు. ఎప్పటికీ మరణాన్ని రుచి చూడకుండా పరలోకంలో ఉన్న అద్భుతమైన వ్యక్తి, స్వరం ఎత్తాలి, ఏలియా. అన్ని ప్రార్థనలకు దేవుడు జవాబు ఇచ్చాడు, కానీ ఈ ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వాల. నేనంట ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా చాలామంది ప్రార్థన చేశారు, ప్రభువా ఈ బాధలు నేను భరించలేదు, ఈ రాత్రి మంచం మీదకి వెళ్తున్నా, మంచం మీద నుండే అని కనీసం ఒక్కసారైనా నేను ప్రార్థన చేశాను అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మేమందరం కళ్ళు మూసుకుంటాం, చేతులు ఎత్తండి అని అన్నాం. అందరూ చేసిన వాళ్ళే, నాతో సహా చేశా. చచ్చిపోతే బాగుండు కోరుకున్నాడు ఈ బలహీనుడు. ఈ సేవ నేను చేయలేను ఏడ్చిన బలహీనుడు. ఆత్మలను సంపాదించడం నా వల్ల కాదు ఏడ్చిన బలహీనుడు. మధ్యరాత్రి మెలకు వస్తే సడన్గా కళ్ళ ఎదుట ఆ తలకు పైగా ఫ్యాన్ తిరుగుతూ ఉండేది. సైతాన్ గడు వచ్చి, ఎందుకు ఇంకా బతుకున్నావు, చచ్చిపో, నీ వల్ల కాదు, నువ్వు సేవ చేయలేవు, ఆత్మలు సంపాదించడం నీ వల్ల కాదు. ప్రతి రాత్రి కొన్ని నెలల పాటు వాడు నన్ను కృంగదీసేవాడు. కానీ ప్రభు అన్నాడు, శక్తికి మించిన సేవ నీ కొరకు నేను దాచిపెట్టా. ఈ వాక్యం వింటున్న మీలో ఎవరైనా నేను చచ్చిపోతే బాగుండు ఆ ఆలోచనతో కూర్చున్నారా? ఈ కుటుంబాన్ని ఆగలేను, ఈ భర్తను నేను భరించలేను, ఈ భార్యని నేను భరించలేను, ఈ సంసారాన్ని ఏదటో నా వల్ల కాదు, చావే దీనికి శరణ్యం అన్నట్లుగా కృంగిని స్థితిలో వస్తే నా చేతులెత్తి దీవిస్తున్నాను. నీ ఊహకు మించిన ఒక వింతైన దీవెన నీ కొరకు దేవుడు దాచిపెట్టుంచాడు. అగ్నిరథాలు అగ్ని గుర్రాలతో ఏలియా కొనిపోబడతా ఉంటే ఇది వింత కాదా? వింతల్లో మహా గొప్ప వింత. ఇప్పటికే ఆయన సజీవంగానే ఉన్నాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక.
వింతల్లో మహా గొప్ప వింత, శక్తికి మించిన సేవను ఆయనకు అనుగ్రహించి వేడుకగా నిలవబెట్టాడు. ఒకరోజు రాబోతుంది, నీ శక్తికి మించిన దీవెన దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నీ జ్ఞానానికి మించిన ఆశీర్వాదం దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఒకవేళ ఈరోజు అరణ్యమేమో, అరణ్యంలో నీకు తప్పకుండా దేవుడు మార్గాన్ని ఏర్పరచును గాక.